గుర్తు చేసుకున్నట్టు 1840 సంవత్సరాల శతకంలో ఆడవాళ్లకు చదువు లేదు, వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, పెళ్లి చేసుకోవద్దు, తల్లిదండ్రి చనిపోయినా భర్త చనిపోయినా కనీసానికి ఆడవాళ్ళు తలగొరు పెట్టే పరిస్థితి లేదు. భర్త చనిపోతే ఆడవాళ్లకు తల వెంట్రుకలు తీసి వితంతుగా ఉంచి ఆడవాళ్ళను హింసించే రోజులలో కూడా చిన్నతనంలోనే 9 సంవత్సరాల వయసులోనే బాల్య వివాహం చేసుకొని కష్టపడి చదివి ఆ రోజు మనువాదులతోని సనాతన ధర్మంతో పోరాటం చేసి ఈ భారతదేశంలో ఈ మహిళలు చదువుకొని ఈరోజు నేల నుండి ఆకాశం వరకు మహిళలు ఎదగడానికి కారణమైన సావిత్రిబాయి పూలే ప్రతి అక్క చెల్లె అన్నదమ్ములందరూ తలుసుకోవడం పెద్ద గర్వకారణం. ఆ రోజున కనుక ఆ సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే లేకపోతే ఇవాళ మహిళలకు ఇంత ఆత్మగౌరవం వచ్చేది కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగను సావిత్రిబాయి పూలే గుర్తింపుగా ఆ రోజున ఏదైతే సామాజిక సేవలలోనే 66 సంవత్సరాల వయసులో ఆ రోజు ప్లేగు వ్యాధి ఉంటే సేవ చేసుకుంటూనే ఆ ప్లేగు వ్యాధితో చనిపోయిన ఆ మహాతల్లిని ఇలా మనం గుర్తించుకోవడం పెద్ద గొప్ప గర్వకారణం అని తెలియజేస్తున్నాం.